నమస్కారం. పండగలప్పుడు ఇంట్లో కొబ్బరి చిప్పలు బాగా మిగిలిపోతాయి కదా, వాటిని ఏం చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సో ఆ పచ్చి కొబ్బరిని వృధా చేయకుండా నెలల తరబడి నిల్వ ఉండే కమ్మని గుమగుమలాడే ఒక అద్భుతమైన కారంపొడి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. అబ్బా, ఈ మాట వింటుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి కదూ. నిజమండి, ఈ ఒక్క వాక్యం చాలు ఈ కారంపొడి రుచి ఎలా ఉంటుందో చెప్పడానికి. ఊహించుకోండి, వేడి వేడి అన్నం, అందులో కాస్త నెయ్యి, ఆ పైన ఈ పొడి. ఆహా, ఆ రుచే వేరప్పా. సరే, మరి ఈ టేస్టీ పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఒక 5 సింపుల్ స్టెప్స్లో చూసేద్దాం. కొబ్బర్ని రెడీ చేయడం దగ్గర్నుంచి మసాలాలు వేయించడం, పొడి చేయడం, ఆఖరికి ఆ ఫైనల్ టచ్ పోపు పెట్టడం వరకు అన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. నిజంగా ఇదొక పర్ఫెక్ట్ సొల్యూషన్ అండి. ముఖ్యంగా పండగలైపోయాక ఇంట్లో కొబ్బరి పేరుకుపోతుంది కదా, దాన్ని పాడు చేయకుండా ఇలా కారంపొడి కొట్టుకుంటే నెలలపాటు వాడుకోవచ్చు. అంతేకాదు, చలికాలంలో లేదా వర్షం పడుతున్నప్పుడు వేడి అన్నంలోకిది తింటుంటే అద్భుతంగా ఉంటుంది. అసలు ఈ కొబ్బరి కారంపొడి అంటే ఏంటి? ఇది మన తెలుగువారి సాంప్రదాయ వంటకాల్లో ఒకటి. పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, కొన్ని మసాలాలు వేసి చేస్తారు. ఇది కేవలం అన్నంలోకే కాదు, ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్లలో కూడా భలే ఉంటుంది. అందుకే అంటారు, ఇది ప్రతి ఇంట్లో ఉండాల్సిన పొడి అని. సరే, ఇక అసలు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కొబ్బరిని సిద్ధం చేయడం. ఈ పొడికి కింగ్ లాంటిది కొబ్బరే గదా. సో ఈ స్టెప్ని ఎంత పర్ఫెక్ట్గా చేస్తే మన పొడి అంత ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. చూడండి, ఇక్కడ ప్రతి స్టెప్ ఇంపార్టెంటే. ఫస్ట్ కొబ్బరి చిప్పని మంట మీద కొద్దిగా వేడి చేస్తే లోపల కొబ్బరి ఈజీగా ఉడచేస్తుంది. తర్వాత దాన్ని ముక్కలుగా కోసి గాలికి ఆరబెట్టాలి, ఎందుకంటే తేమ అస్సలుండకూడదు. ఆ తర్వాత మిక్సీలో వేసి జస్ట్ అలా బరకగా తిప్పాలి. ఫైనల్గా ఆ పొడిని నూనె లేకుండా డ్రై రోస్ట్ చేయాలి. మంచి వాసన వచ్చి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అప్పటిదాకా వేయించాలి. ఇక్కడొక సూపర్ టిప్ ఏంటంటే ఓపిక. అంతా సన్నని మంట మీదే జరగాలి. పెద్ద మంట పెట్టేస్తేమవుతుందంటే పైన రంగొచ్చేస్తుంది, కానీ లోపల తేమ అలాగే ఉండిపోతుంది. దానివల్ల పొడి తొందరగా పాడైపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, లో హీట్ ఇస్ ద కీ. రైట్, మన కొబ్బరి రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటి? మసాలాలు. ఈ పొడికి అస్సలైన ఫ్లేవర్, ఆ గుమగుమలాడే వాసన ఇచ్చేది ఈ మసాలా దినుసులే. వాటిని ఎలా వేయించాలో చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు కావాల్సినవి ఎండుమిర్చి, నువ్వులు, ధనియాలు, పుట్నాలు, జీలకర్ర, కొంచెం చింతపండు, ఇంకా నూనె. ఇక్కడ ఎండుమిర్చి కారం కోసం, నువ్వులు, పుట్నాలు ఒక మంచి టేస్టు, చిక్కదనమిస్తాయి. ధనియాలు, జీలకర్ర మంచి అరోమా ఇస్తాయి. ముఖ్యంగా చలికాలంలో నువ్వులు ఒంటికి చాలా మంచివి కూడా. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, అన్నింటినీ కలిపి ఒకేసారి బాణలిలో పడేయకూడదు. ఒక్కొక్కటి వేగడానికి ఒక్కో టైం పడుతుంది. సో ఫస్ట్ నూనెలో ఎండుమిర్చి వేయాలి. అవి కొంచెం వేగాక నువ్వులు, ధనియాలు వేయాలి. చివరగా పుట్నాలు, జీలకర్ర, ఎందుకంటే అవి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. ఇక స్టవ్ ఆఫ్ చేశాక ఆ వేడికి చింతపండు వేస్తే చాలు, అందులో ఉన్న తేమ పోతుంది. ఒకవేళ మీ దగ్గర పుట్నాలు లేవనుకోండి, ఏం పర్లేదు, బదులుగా పల్లీలు కూడా వాడుకోవచ్చు. కానీ ఒక్కటే తేడా, పల్లీలు వేగడానికి టైం పడుతుంది. అందుకే వాటిని ఎండుమిర్చి కన్నా ముందే నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అంతా సేమ్. సూపర్! మన కొబ్బరి రెడీ, ఘుమఘమలాడే మసాలాలు రెడీ. ఇక ఫైనల్ స్టెప్, ఈ రెండింటినీ కలిపి అసలు సిసలైన కొబ్బరి కారం పొడిని తయారు చేయడం. ఇక్కడ కూడా ఒక ఆర్డర్ ఉంది. ఫస్ట్ చల్లారిన మసాలా దినుసుల్ని ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. మసాలాలు మెత్తగా అయ్యాకే అప్పుడు మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడి, ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఇప్పుడు ఎక్కువసేపు తిప్పకూడదు, జస్ట్ మిక్సీని ఆపుతూ ఆన్ చేస్తూ పల్స్ మోడ్లో అన్ని కలిసేలా తిప్పితే చాలు. ఒక డౌట్ రావచ్చు, పొడిని బాగా మెత్తగా పౌడర్లా చేసేయాలా? చాలామందికి కారంపొడి అంటే స్మూత్గా ఉండాలని ఫీలింగ్ ఉంటుంది. మరి ఈ పొడి విషయంలో ఏం చేయాలి? వద్దు, అస్సలు వద్దు. ఈ పొడి స్పెషాలిటీనే ఆ బరకగా ఉండే టెక్స్చర్, అంటే కొంచెం రవ్వరవ్వగా ఉండాలి. అన్నంలో కలుపుకుని తింటున్నప్పుడు అలా తగులుతుంటేనే బావుంటుంది. మరీ మెత్తగా గ్రైండ్ చేసేస్తే కొబ్బరిలో నుంచి నూనె బయటకొచ్చేసి అంతా పేస్ట్లా ముద్దలా అయిపోతుంది. సో జాగ్రత్త.
అంతే, మన కారం పొడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కానీ దీని టేస్ట్ని, వాసనని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఒక ఫైనల్ టచ్ ఉంది. అదే పోపు. ఇది ఆప్షనల్ మాత్రమే, కానీ వేసుకుంటే రుచి ఇంకా అదిరిపోతుంది. పోపుకు పెద్దగా ఏం అక్కర్లేదు. కొంచెం నూనె, ఆవాలు, జీలకర్ర, చిటికెడు పసుపు, ఇంకా మంచి ఫ్రెష్ కరివేపాకు. ముఖ్యంగా ఆ కరివేపాకే మంచి అరోమానిస్తుంది. ఇక్కడొక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. పోపు వేగాక స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక పొడిని బాణిల్లో వెయ్యాలి. పొరపాటున కూడా స్టవ్ ఆన్లో ఉండగా పొడి వేశారంటే అంతే, మాడిపోతుంది, టేస్ట్ మొత్తం స్పాయిల్ అవుతుంది. స్టవ్ ఆపేశాక ఆ ప్యాన్ వేడికే పోపంతా పొడికి చక్కగా పడుతుంది. ఇక షెల్ఫ్ లైఫ్ విషయానికొస్తే ఇది పచ్చి కొబ్బరితో చేశామంటే ఎవరూ నమ్మరు. ఒక మంచి ఎయిర్టైట్ డబ్బాలో పెడితే బయట పెట్టినా సరే నెల రోజులపాటు ఫ్రెష్గా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, ఏకంగా 3 నెలలు. 3 నెలల వరకు దీని రుచిగాని వాసనగాని కొంచెం కూడా మారదు. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే, పచ్చికొబ్బరిని వేస్ట్ చేయకుండా వాడుకోవడానికి ఇదొక సూపర్ ఐడియా. అన్నం, టిఫిన్ దేంట్లోకైనా బావుంటుంది. షెల్ఫ్ లైఫ్ చాలా ఎక్కువ. అన్నింటికన్నా ముఖ్యంగా పొడి బరకగా ఉండాలి, మెత్తగా కాదు. ఇదే సీక్రెట్. చూశారు కదా ఎంత సింపులో! మరింకెందుకు ఆలస్యం? మీ ఇంట్లో కూడా కొబ్బరి చిప్పలుంటే ఈ రోజే ఈ కమ్మని కారం పొడిని ట్రై చేసి చూడండి.